మన శాస్త్రాల్లో ఎక్కువ వాడింది జ్ఞానం అనే పదం వాడారు. తర్వాత జ్ఞానం తర్వాత శక్తి, శక్తి తర్వాత అనుభవం అన్నారు. ఏంటి ఈ జ్ఞానం అంటే ఏంటి? ఎవరు చెప్పినా ఏంటి? జ్ఞానం అంటే దానికి నామరూపాలు లేవు, తుది మొదలు లేవు, అనంతమైనది, అఖండమైనది, ఏ గుణాలు లేనటువంటిది ఒక స్థితి. అంటే ఉన్నది అనే దానికంటే ఉండడం అని చెప్పటం జరిగింది. ఆ తర్వాత అది గమ్మునుందా? ఉండకుండా ఏమైంది? దాని శక్తి కాస్త వ్యక్తమైంది. అదే లైఫ్ అనమాట. అదే లైఫ్ ఎగ్జిస్టెన్స్, అదే మాయ, అదే ప్రకృతి. రకరకాల పేర్లతోటి ఎవరి అనుభవానికి అందినట్టుగా వాళ్ళు పెట్టుకున్నారు. తర్వాత ఏంటి, ఇప్పుడు ఈ ప్రకృతి ఏమైంది? అది అసలు విషయం ఏంటి? నేను కూడా భగవతత్వం యొక్క శక్తి యొక్క అంశం అనేటువంటి విషయం మర్చిపోయిందనమాట. మనం కూడా అంతే కదా, మనకు కూడా దేవుడున్నాడని ఏదో టయానికి దండం పెడతాం, కానీ అదేం కాదు, నేను కూడా భగవతత్వంలో భాగమేను, ఈ ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నా నా శరీరానికే తప్ప లోపల ఉన్నటువంటి నా జ్ఞానానికి కానీ పరమాత్మ తత్వానికి ఏమీ లేవు అనేటువంటి విషయం మాటలుగా చెప్తాం, కానీ అనుభవంగా లేదు. అంటే అంతే కదా. అంటే ఏంటి, ఏదైనా ఒక మనకు ఉన్నటువంటి జ్ఞానం అనుభవంలో కనుక మనకి రాలేదు అంటే అది చాలా మన ఇబ్బంది పెట్టేది అవుతుందన్నమాట. అంటే పెద్ద కన్ఫ్యూషన్ అనమాట. అందుకని ఏంటి, మనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని మనం ఏం చేయాలి, చిన్న చిన్నగా అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయడం అంటే ఏంటి, దానికి మనము దాన్ని మనం అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి చేయాలన్నమాట. ఎట్లా, ఇప్పుడు మొన్న ఏదో చెప్తున్నారు, ఎక్స్పీరియన్స్డ్ అన్నారు. అంటే ఏంటి, భగవతత్వంలో అనుభవం ఉంది, అనుభవానికి సంబంధించిన విషయం ఉంది, కానీ అనుభవించేవాడు లేడు అంటాడు. అంటే అల్టిమేట్ ఏంటి, దుఃఖం ఉంటుంది అంతే కదా. దేనికైనా సరే మనసు హర్ట్ అవ్వటం ఉంటుంది, ఎప్పుడన్నా బాధపడటం ఉంటుంది, ఏదైనా అనుకున్న కోరిక నెరవేరకపోవటం కూడా ఉంటుంది. కాకపోతే జ్ఞానం ఏంటి, ఈ కోరిక నెరవేరకపోవడము అనేది ఎవరికి? శరీరానికే కదా. ఇంకా నీ లోపల ఉన్నటువంటి నీ జ్ఞానానికో నీ పరమాత్మ తత్వానికో కాదు కదా. అప్పుడు ఏం చేయాలి, ఇంకా నాకు దుఃఖపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ దుఃఖపడే మనుషులు ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని నువ్వు 100% నమ్మాలి. అది నీ జ్ఞానాన్ని నువ్వు అనుభవానికి తెచ్చుకోవటం అంటే. దుఃఖపడటానికి ఎవరు దుఃఖపడేది? శరీరం దుఃఖపడదు, ఇది జడము. లోపల ఉన్నటువంటి ఎవరు, శరీరాన్ని పట్టుకొని ఉన్నది ఎవరు? నాది అనేటువంటి ఒక ఫీలింగ్, అది దుఃఖపడదు. మరి దుఃఖపడేది ఎవరు? జీవత్వం అనమాట. జీవత్వం అంటే ఏంటి, నాదే శరీరం అని ఎవరు అనుకుంటారో వాళ్ళు దుఃఖపడతారు. అందుకని ఇప్పటి నుంచి మనం ఏమనుకోవాలి, నాకు తెలిసినటువంటి జ్ఞానంలో ఉన్నదంతా పరమాత్మతత్వం అన్నప్పుడు ఈ పరమాత్మతత్వ సృష్టి ఎందుకు జరిగింది? కేవలం ఆనందం కోసం జరిగింది. ఇంక మరి ఎందుకు అనవసరపు దుఃఖం ఎందుకు పట్టం? అంటే టెంపరీ విషయాలకి పర్మనెంట్గా దుఃఖపడాల్సిన అవసరం లేదు కదా. టెంపరీ దుఃఖం టెంపరీతో పోతుంది అనేది జ్ఞానం. ఆ పాయింట్ మీద ఉండాలి మనం.